పెన్షన్లు తీసుకుంటున్న వారి నుంచి మళ్లీ దరఖాస్తులు ఎందుకు స్వీకరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 44 లక్షల మందికి జనవరి నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డులకే పథకాలను సీఎం ప్రకటించడం విడ్డూరమని మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కవిత విన్నవించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడకానికి కరెంటు బిల్లులు కట్టొద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి గారి యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా ఒకసారి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, సంక్షేమ పథకాలు అందాలి అంటే అని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో 2-3 అంశాల పట్ల గ్రామాల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ 44 లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఇప్పుడు 2,000 వచ్చే వారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్ గా 4,000 ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది. మరి దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటలేరు? ఇప్పుడు 44 లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళా అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4,000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పినరో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళనే